నమస్కారం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. చాలా కాలంగా ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ అమలులో భాగంగా మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సరిగ్గా స్వాతంత్ర దినోత్సవం రోజున అంటే ఆగస్టు 15న ప్రభుత్వం ఏకంగా 3168 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. అసలు ఏ శాఖల్లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి? గ్రూప్ 1 పోస్టులు ఎన్ని ఉన్నాయి? పూర్తి వివరాలను ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మీకు గుర్తుండే ఉంటుంది, ఏపీ జాబ్ క్యాలెండర్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే ఉన్నత విద్యాశాఖలో 1523 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే మొదటి దశ ఇప్పటికే పూర్తయింది. ఇప్పుడు రెండో దశ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్గా దృష్టి సారించింది. ఇక అసలు విషయానికి వస్తే, ఆగస్టు 15న సుమారు 3168 పోస్టుల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుందని సమాచారం. ఇందులో ముఖ్యంగా గ్రూప్ 1 పోస్టులు 91, హోం మరియు ఇతర శాఖల్లో 3077 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ భారీ నియామక ప్రక్రియను పారదర్శకంగా, త్వరితగతిన పూర్తి చేయటానికి ఉన్నతాధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను ఎలా చేపట్టాలి, నిబంధనలు ఎలా ఉండాలి అనే అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ సాయిప్రసాద్ గారు నిన్న ఒక కీలక సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల కార్యదర్శులు మరియు హెచ్ఓడి-లతో ఈ భర్తీపై సమీక్ష జరిపారు. అంటే ప్రభుత్వం ఈ ఉద్యోగాల విషయంలో ఎంత పక్కాగా ప్రణాళిక సిద్ధం చేసుకుందో అర్థం చేసుకోవచ్చు. సో, నిరుద్యోగులు ఇప్పటినుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఆగస్టు 15న నోటిఫికేషన్ రావటమంటే పరీక్షకు సమయం చాలా తక్కువ ఉండవచ్చు. మీరు గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవుతున్నారా? లేక హోంశాఖ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.